హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి కోసం ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి చేయూతనందిస్తుంది. స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా గర్భిణీ స్త్రీల కోసం, వారికి పుట్టబోయే శిశువు కోసం పౌష్టికాహారం మరియు ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు లేదా పేదలు లేదా దేశంలో ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండే ప్రతి మహిళా కుటుంబాలు సరైన పౌష్టికాహారాన్ని అందించలేరని వారికి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది. ఈ పథకం కోసం మహిళలందరూ గర్భం దాల్చిన తర్వాత నమోదు చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి మీరు అక్కడ మీ యొక్క రేషన్ కార్డు, మీ భార్యాభర్తల ఆధార్ కార్డు జత చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్తో పాటు ఇవ్వాలి. అక్కడ అంగన్వాడీ కేంద్రంలో రెగ్యులర్గా మీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో దగ్గరలో ఉన్న అక్కడ మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. గర్భం దాల్చిన తర్వాత మీకు 8వ నెలలో మీకు 3,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత BCG వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత మీకు 2,000 రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇదే విధంగా రెండవ కాన్పుకు కూడా మీరు గర్భం దాల్చినప్పుడు 8వ నెలలో మళ్ళీ మీకు 3,000 రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత BCG వ్యాక్సినేషన్ వేయించిన తర్వాత 3,000 రూపాయలు మీకు అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 11,000 లబ్ధి పొందుతారు.